నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికీ నచ్చవు. జీవితంలో ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి. ఆనందంలో మాట ఇవ్వకండి, కోపంలో సమాధానం ఇవ్వకండి, దుఃఖంలో నిర్ణయం తీసుకోకండి. బాధ నుండి వచ్చే ప్రతి ఆలోచన బలంగానే ఉంటుంది. ఎవరు నీ వెంట లేని సమయంలో నీ వెన్నంటే ఉన్నవారిని నీ ఊపిరి ఉన్నంతవరకు మరిచిపోకు. శక్తిని మించి అప్పు చేస్తే వయసును మించి భారాన్ని మోయాల్సి వస్తుంది. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం ఇచ్చేటప్పుడు ఉండవు. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతిదాని వెనుక డబ్బు ఉంది. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, అదే మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకవచ్చుగాని లోక జ్ఞానం లేకపోతే మాత్రం బ్రతకడం చాలా కష్టం. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు, కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతం. రోజు రోజుకి అలసిపోతున్న ఇంతేనా, జీవితం ఇంకా మారదా అనే ప్రశ్న నా మనసును గాయపరుస్తుంది. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు, ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ల ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసి వారికి కాదు. రాసుకున్నట్టుగా అక్షరాలు ఉండొచ్చుగాని ఊహించినట్టుగా జీవితం ఉండదు. ఊరు దాటితే గాని అర్థం కాదు ఒక్కొక్క రూపాయి ఎంత విలువైనదో అని. ఆశపడు, తప్పులేదు, అలా అని ఆశకు అలవాటు పడిపోకు, ఎందుకంటే అది మీలో లేని ఒక వింత మనిషిని పుట్టిస్తుంది. చివరికి మీ జీవితాన్ని సైతం నాశనం చేస్తుంది. అరిచి చెప్తే నిజం అబద్ధం అయిపోదు, నిందలు వేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.